హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి వృత్తి ధర్మం 5వ రోజు. వ్యాపార జ్ఞానం. తమకు అవసరమైనవి గ్రహిస్తూ ఇతరులకు అవసరమైనవి అందిస్తూ దానిలోని ప్రావీణ్యతను సంపాదిస్తూ ఉండడమే వ్యాపార జ్ఞానం. ప్రజలకు అవసరమైనవి ఎక్కడెక్కడి నుండో తెప్పిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ ఉండడమే వ్యాపార జ్ఞానం. వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించడమే వైశ్య తత్వం. ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని వారి వద్ద నుంచి ఎక్కువ గుంజడం అన్నది వైశ్యతత్వం కానే కాదు, అది రాక్షసతత్వం అవుతుంది. తాత్కాలిక డిమాండ్ను సృష్టించి ప్రజలపై అధిక భారం మోపడం వ్యాపారతత్వం కాదు. శరీరంలో అవసరమైన భాగాలకి శక్తి ఎట్లా పంపిణీ చేయబడుతూ ఆరోగ్యం ఏ విధంగా కాపాడబడుతూ ఉంటుందో అట్లాగే వ్యాపారులు అవసరమైన వస్తువులను ఎప్పుడూ అందుబాటులో ఉంచి తమ వృత్తి ధర్మాన్ని సరిగ్గా నిర్వహిస్తూ ఉంటే మానవాళి మనుగడ సరళంగా సాగిపోతూ ఉంటుంది. అయినా మనిషి ఇంతటితో ఆగిపోక విశేష జ్ఞానంలోకి తర్వాత దివ్య జ్ఞానాన్ని సంతరించుకోవాలి. దివ్య జ్ఞానం తమ యొక్క పూర్ణ ఉనికిని తెలుసుకొని దేహభావన గల వారందరికీ నిత్యానందమై దారి చూపగల జ్ఞానమే దివ్య జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంతరించుకున్న వాళ్ళంతా దివ్య జ్ఞాన ప్రకాశకులే. వీళ్ళంతా బ్రహ్మతత్వం కలవారే. దేహం గురించి, దేహి గురించి, ఆత్మ గురించి, కారణ కార్యాల గురించి, పాప పుణ్యాల గురించి, ధర్మాల గురించి, చావు పుట్టుకల గురించి, ప్రకృతి గురించి, జీవన శైలి గురించి, అనేక లోకాల గురించి, మూల సృష్టి ధర్మాల గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే దివ్య జ్ఞానం. దేహానికి తలభాగం ఎంత ముఖ్యమో సంఘానికి దివ్య జ్ఞానులు అంత ముఖ్యం. అదే ఆదేశం ఎంత సరిగ్గా ఉంటే ఆచరణ అంత చక్కగా ఉంటుంది. నేనే పనిని వృత్తిగా స్వీకరించిన కబీర్ గుణపరంగా బ్రహ్మతత్వం కలవాడు కనుక నేసే పనిని వృత్తిగా స్వీకరించిన కబీర్ గుణపరంగా బ్రహ్మతత్వం కలవాడు కనుక ఈయన శ్రామిక వర్గంలో ఉన్న బ్రహ్మతత్వ వర్గమే కానీ నేసే పనివాడి వర్గం కాదు. అట్లాగే చాకలివాని ఇంట జన్మించిన వశిష్ఠుడు బ్రహ్మర్షి పదవిని అలంకరించాడు. బ్రహ్మర్షి అనిపించుకోగలిగిన విశ్వామిత్రుడు బ్రహ్మతత్వ వర్గమే కానీ క్షత్రియ వర్గం కాదు. శూద్రతత్వంలో ఉన్న వాల్మీకి తీవ్ర తపస్సు చేసి బ్రహ్మతత్వాన్ని సాధించి రామాయణాన్ని రచించాడు. భోగాలతో మునిగి తేలి సత్యాన్వేషణలో లీనమై బ్రహ్మతత్వాన్ని సాధించిన బుద్ధుడు పుట్టుకతో క్షత్రియుడైన బ్రహ్మతత్వానికి చెందినవాడు. పరమ శూద్రత్వములో ఉన్న అంగుళీమాలికుడు బుద్ధుడి బోధనల ద్వారా అపర సాధన చేసి బ్రహ్మతత్వాన్ని తాను సంతరించుకున్నాడు. వడ్రంగి కొడుకైన జీసస్ సాధన ద్వారా బ్రహ్మతత్వాన్ని గ్రహించి బ్రహ్మోపదేశాలు చేశాడు. అదేవిధంగా వ్యాపార వృత్తి గల మహమ్మద్ ప్రవక్త అంకుటిత దీక్ష వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ప్రాప్తించిన పనిని కర్తవ్య బుద్ధితో ఆచరించడం ఒక్కటే అభివృద్ధి చెందటానికి మార్గం. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు మనిషిలో విజ్ఞానము, వినయము పెరగాలి. తద్విరుద్ధంగా అహంకారం పెరిగితే కౌశికుని మాదిరి అభాసు పాల్గాక తప్పదు. థ్యాంక్ యూ.